hello, I'm Kusma. Welcome to Max Logicals. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నంబర్ సిరీస్ నుండి 1 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొన్ని ఎగ్జామ్స్ లో 3 క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ఎగ్జామ్స్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇంకొన్ని ఎగ్జామ్స్ లో 1 క్వశ్చన్. బట్ నంబర్ సిరీస్ నుంచి అయితే ఒక్క బిట్ అయినా పక్కాగా వస్తుందండి. ఇప్పుడు నేను బేసిక్ గా ఒక క్వశ్చన్ అయితే చెప్తాను, ఆ తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తుంది అనేది చెప్తాను. ఫస్ట్ లాజిక్స్ ఎలా వస్తాయి ఈ నంబర్ సిరీస్ నుంచి అని అంటే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయండి ఇందులో. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటో మనకు తెలుసు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఫార్ములలో లాజిక్స్ అనేవి ఉంటాయి. ఏంటండి ఇన్ని లాజిక్స్ అంటున్నారు, మాకు ఎగ్జామ్కి వెళ్ళాక అది ఏ లాజిక్ ఏంటో మనకు తెలియాలి కదా, ఆన్సర్ ఎలా వస్తుందో తెలియాలి కదా అని చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. అది నేను ఈరోజు చాలా ట్రిక్స్ చెప్పబోతున్నాను ఈరోజు. సో ఆ ట్రిక్స్ ద్వారా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం అనేది కన్స్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 20, 30, 42, 56, 72 అండ్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ మీరు క్వశ్చన్ చూసినట్లయితే దీని యొక్క డిఫరెన్స్ తీసుకోండి. 20కి 30కి డిఫరెన్స్ 10, 30కి 42కి డిఫరెన్స్ 12, 42కి 56కి డిఫరెన్స్ 14, 56కి 72కి డిఫరెన్స్ 16. ఇక్కడ చూసుకున్నట్లయితే 10 + 2 12, 12 + 2 14, 14 + 2 16 అండ్ 16 + 2 18. 72కి 18 యాడ్ చేస్తే ఆన్సర్ అనేది 90 అవుతుంది. చాలా మందికి లాజిక్ ఇలానే వస్తుంది. ఇంకొంతమందికి లాజిక్ ఎలా వస్తుంది అంటే 20ని ఎలా రాసుకోవచ్చు మనం, 4 × 5, 30, 5 × 6, 42, 6 × 7, 56, 7 × 8, 72, 8 × 9 and the next one is 9 × 10, answer is 90. కొంతమందికి ఈ విధంగా లాజిక్ వస్తుంది. ఇంకొంతమందికి ఎలా లాజిక్ వస్తుంది అని అంటే 4 square + 4, 5 square + 5, 6 square + 6, 7 square + 7, 8 square + 8, 9 square + 9, 4 square + 4 20, 5 square + 5 30, 6 square + 6 42, 7 square + 7 56, 8 square + 8 72 and 9 square + 9 answer is 90. కొంతమందికి ఈ విధంగా వస్తుంది. ఇంకొంతమందికి ఎలా వస్తుంది లాజిక్ అని అంటే 5 square - 5, 5 square 25 - 5 20, 6 square - 6, 7 square - 7, 8 square - 8, 9 square - 9, 10 square - 10, 5 square 25 - 5 20, 6 square 36 - 6 30, 7 square 49 - 7 42, 8 square - 8 answer is 56, 9 square - 9 answer is 72 and 10 square 100 - 10 90. ఒకే క్వశ్చన్ మనకి ఇన్ని విధాలుగా లాజిక్స్ వస్తూ ఉన్నాయి. సో మనకి ఎంత ఫాస్ట్ గా చేస్తే డిఫరెన్స్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల మాక్సిమం ఆన్సర్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. సో టైం కూడా మనకు కన్జ్యూమ్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఎందుకనంటే నేను రీసెంట్ గా CHSL ఎగ్జామ్ అనేది రాశాను. సో 1 hour 90 బిట్స్, 100 బిట్స్ 1 hour ఇచ్చారు. టోటల్ 1 hourకి 25 బిట్స్ మాత్రమే నేను చేయగలిగాను. సో మీరు నాలా మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. సో టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఫాస్ట్ మాక్సిమం 90% ఆఫ్ ద బిట్స్ అయితే మాత్రం డిఫరెన్స్ బేస్ మీదే వస్తుంది. తర్వాత లాజిక్స్ అనేది చూసుకోండి. మాక్సిమం డిఫరెన్స్ మీద ఫస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత పాయింట్ అదే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, ఫస్ట్ క్వశ్చన్ 45 38 31 24 17. మనం నెంబర్ సిరీస్ లో ఇంకొక విషయం కూడా గమనించాలి. అది ఏంటి అని అంటే సిరీస్ ఎలా వెళ్తుంది, ఏంటండి సిరీస్ ఎలా వెళ్తుంది అని అంటున్నారు అని అంటే, నంబర్ సిరీస్ అనేది స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంది అని అనుకోండి, అక్కడ మనకి సబ్ట్రాక్షన్ అనే లాజిక్ ఉంది అని అర్థం చేసుకోవాలి. అదే నంబర్ సిరీస్ ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అని అంటే స్క్వేర్స్ క్యూబ్స్ అనే లాజిక్ అక్కడ ఉంది అని అర్థం. స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంది నంబర్ సిరీస్ అనేది అంటే అక్కడ ఎడిషన్ కి సంబంధించిన లాజిక్ ఉంది అని అర్థం. అదే నంబర్ సిరీస్ మోడరేట్ గా మీడియం లెవెల్లో ఇంక్రీజ్ అవుతూ ఉంది అని అంటే అక్కడ మల్టిప్లికేషన్ కి సంబంధించిన లాజిక్ ఉంది అని అర్థం. సో మనం ఈ విషయాలు తెలుసుకుంటే ఈజీగా చేయొచ్చు నంబర్ సిరీస్ అనే టాపిక్ అనేది. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 45 38 31 24 17 అండ్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ మనం దీని యొక్క డిఫరెన్స్ తీసుకుందాం. 45కి 38కి డిఫరెన్స్ ఎంత అని అంటే 7, 38కి 31కి డిఫరెన్స్ ఎంత అని అంటే 7, 31కి 24కి డిఫరెన్స్ 7, 24కి 17కి డిఫరెన్స్ 7 అండ్ క్వశ్చన్
17 కి నెక్స్ట్ వచ్చే ఏంటో తెలియదు కదా, దానికి డిఫరెన్స్ కూడా సేమ్, ఇన్నింటికి సేమ్ అయినప్పుడు దీనికి కూడా సేమ్ అవుతుంది. కాబట్టి 17 - 7 ఆన్సర్ ఈస్ n, ఆప్షన్ ఏ. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదండి. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే 2, 5, 11, 17, 23, 31. ఈ క్వశ్చన్ అనేది ఏ సిరీస్ లో వెళ్తుంది అనేది మనం చూసుకోవాలి. ఈ క్వశ్చన్ ఎలా ఉంది, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్ ని. 2 అంటున్నారు, 5 అంటున్నారు, 11 అంటున్నారు, 17 అంటున్నారు, 23, 31 ఇవన్నీ మీకు ప్రైమ్ నెంబర్స్ లో కనిపించట్లేదా? ప్రైమ్ నెంబర్స్. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్, ఇట్ సెల్ఫ్ ఏ ఫ్యాక్టర్ ప్రైమ్ నెంబర్ అంటే. బట్ ఇక్కడ చూసారా 2 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి వస్తుంది? 3 వస్తుంది. బట్ 3 మిస్ అయింది. 5 తర్వాత 7 వస్తుంది, 7 మిస్ అయింది, 11 ఇచ్చారు. 11 తర్వాత 13 వస్తుంది, 13 ఇవ్వలేదు, 17 ఇచ్చారు. 17 తర్వాత ఏమొస్తుంది? 19 వస్తుంది, 19 23. ఆ తర్వాత 27, 31. దీని తర్వాత 31 తర్వాత 37 వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఆల్టర్నేట్ గా వస్తున్నాయి ప్రైమ్ నెంబర్స్. సో మనం కూడా ఆల్టర్నేట్ గా తీసుకోవాలి కదా. 31 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి? 41. బికాస్ 31 తర్వాత 47, బట్ ఆల్టర్నేట్ గా కావాలి కాబట్టి 41. క్వశ్చన్ చూసుకుంటే 5, 11, 28, 53, క్వశ్చన్ మార్క్, 175, 296. ఈ సిరీస్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి. అంటే దీని యొక్క లాజిక్ ఎలా ఉంటుంది అని మనకు అర్థం చేసుకోవాలి. 5, 11, 28, 53 అని అంటున్నారు. సో ఇది మనకి ఎలా కనిపిస్తుంది? స్క్వేర్స్ రూపంలో కనిపించట్లేదా మీకు? ఒకసారి చూస్తే 5 అంటే ఏంటి? 2 స్క్వేర్ ప్లస్ 1 కింద రాసుకోవచ్చు మనం 5 ని. 2 స్క్వేర్ మీన్స్ 4 అండ్ ప్లస్ 1 5. 11 ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్ ప్లస్ 2 కింద రాయొచ్చు. 3 స్క్వేర్ 9 ప్లస్ 2 11. 28 ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్ ప్లస్ 3. 5 స్క్వేర్ మీన్స్ 25 ప్లస్ 3 28. 53 ఎలా రాయొచ్చు? 7 స్క్వేర్ ప్లస్ 4. 7 స్క్వేర్ 49 ప్లస్ 4 53. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్రైమ్ నెంబర్స్ లానే కదా కనిపిస్తున్నాయి. 2 అంటున్నాము, 3 అంటున్నాము, 5, 7 అండ్ నెక్స్ట్ ఏం వస్తుంది? 11 వస్తుంది. 7 తర్వాత ప్రైమ్ నెంబర్ 11 కదండి. 11 స్క్వేర్ ప్లస్ 5. 11 స్క్వేర్ అంటే ఎంత? 121. 121 ప్లస్ 5 126 అండ్ ఆన్సర్ ఈజ్ 126. తర్వాత ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఫోర్త్ క్వశ్చన్ 3, 13, 21, 31, క్వశ్చన్ మార్క్, 57, 73. ఈ సిరీస్ ఎలా ఉందో మనం ఫస్ట్ చూసుకోవాలి. సిరీస్ ఎలా ఉంది? స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ మనం ఏ లాజిక్ ఉందని అర్థం చేసుకోవాలి. ఎడిషన్ కి సంబంధించిన లాజిక్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దీని యొక్క డిఫరెన్స్ తీసుకుందాము. 3 కి 7 కి డిఫరెన్స్ 4, 7 కి 13 కి డిఫరెన్స్ 6, 13 కి 21 కి డిఫరెన్స్ 8, 21 కి 31 కి డిఫరెన్స్ 10. సో ఇక్కడ ప్లస్ 2 యాడ్ అవుతూ వెళ్తుంది. 4, 6, 8, 10 అండ్ ద నెక్స్ట్ 12 వస్తుంటుంది మ్యాక్సిమం. సో 31 కి 12 యాడ్ చేస్తే 43 వస్తుంది. సో మీరు ఇది కరెక్టా కాదా నెక్స్ట్ వెళ్దాము అని అనుకుంటే మీరు ఇలా కూడా చూసుకోవచ్చు. 12 తర్వాత ఎంత వస్తుంది? 14. 43 కి 14 యాడ్ చేస్తే మ్యాక్సిమం 57. 57 కి 16 యాడ్ చేస్తే 73 అండ్ ద ఆన్సర్ ఈస్ కరెక్ట్ 43. ఈ వీడియోలో ఈ బిట్స్ చూసాం కదండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ లో ఇంకొన్ని బిట్స్ తో వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.